మనము అప్పుడప్పుడు సరదాగా ఫ్రెండ్స్ తో కానీ ఇంట్లో ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు సరదాగా వాళ్ళకి కావాల్సింది తెచ్చినప్పుడు ఏదైనా వాళ్ళ కోసం ఒక డిఫరెంట్ కర్రీ చేసి వాళ్ళకి పెడితే వాళ్ళు ఆనందంగా మన ఇంటికి వచ్చి అది ఆరగిస్తే మనం చాలా తృప్తిగా ఉంటాం. సో అలాంటి డిఫరెంట్ ట్రై చేయాలనుకున్నప్పుడు మనము చికెన్ మటన్ అనేది కామన్ కాబట్టి అవి కాకుండా చికెన్ లో మనకు తెలుసు లివర్ పీసులు సపరేట్ గా అండ్ ఉలవకాయలు అంటే లివర్ తో పాటు ఉంటాయి. ఆ ఉలవకాయలు ఆ లివర్ కలిపితే చాలా అద్భుతంగా ఉంటాయి. సపరేట్ గా ఫ్రై చేసి తింటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది. అది బంధువులకు సరదాగా కూర్చున్నప్పుడు మంచింగ్ లో కూడా చాలా బాగుంటుంది. సో అది రైస్ లో కూడా అంటే బిర్యానీ రైస్ తో పాటు అది తింటే ఇంకా బాగుంటుంది. సో ఆ ఉలవకాయలు లివరు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మన మనవంట ద్వారా తెలుసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు మనకు షాప్లో దొరికిపోతుంది. ఆ ఉలవకాయలు లివర్ ఏమంటే మనకు ఈజీగా సపరేట్ గా ఉంటుంది. దాని రేట్ కూడా చాలా తక్కువలో ఉంటుంది కాబట్టి దొరికిపోతాయి. సో మనకు కావాల్సినంత లివరు ఉలవకాయలు కలిపి తీసుకోవడం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, కొంచెం మెంతికూర, కొత్తిమీర, గరం మసాలా, ధనియాల పొడి, నూనె, ఉల్లిపాయ ముక్కలు. ఇక ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి బాణలు పెట్టి నూనె వేసుకొని వేడయ్యాక అందులో సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకుంటూ 1 నిమిషం తర్వాత కొంచెం మెంతికూర కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు దూరగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఆ తర్వాత ముందుగా ఉలవకాయలు వేయాలి. ఎందుకంటే లివరు చాలా ఈజీగా ఉడికిపోతుంది. ఎందుకంటే మనం చూస్తాం పట్టుకుంటేనే కరిగిపోయేలాగా ఉంటుంది. కాబట్టి ముందుగా వేయకుండా ఉలవకాయలు అందులో వేసుకొని ముందు కాసేపు అది ఉడికేలా కలుపుకోవాలి. ఆ తర్వాత అది సగం పాటు ఉడికాక అప్పుడు లివర్ పీసులు కూడా దాంట్లో వేసి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈలోగా ఆ మూతలో పైన కొద్దిగా నీళ్లు పోస్తే అవి వేడవుతాయి. ఎందుకంటే చల్లటి నీళ్లు మనం కర్రీలో పోయడం వల్ల ముక్కకు సరిగ్గా పట్టకుండా అవి వేడేంత వరకు టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఆ వేడి నీళ్లు పోయడం వల్ల ముక్క తొందరగా ఉడికే అవకాశం ఉంది. దాంట్లోని ఆ కౌసు వాసన కూడా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ నీళ్లను ఆ మూత మీద పోసుకొని మెల్లిగా తిప్పుతూ ఉడికించుకోవాలి. ఎలాగో లివర్ ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి దాంట్లో తగినంత కారం, ఉప్పు వేసుకొని ముక్కలకు బాగా పట్టేట్లు కలుపుకోవాలి. ఇప్పుడు మరికొన్ని నీళ్లు పోసుకొని అంటే మనకు కావాల్సినంత గ్రేవీ చూసుకొని దానికి తగ్గ నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చివరగా ఆల్మోస్ట్ 5 నిమిషాలు ఉడికిపోతుంది కాబట్టి చివరగా ఇందులో కొంచెం గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు సిమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఆఖరిగా మనకు తెలుసు ఆరోగ్యం కోసం కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే చికెన్లోకి సంబంధించిన ఉలవకాయలు లివర్ కర్రీ రెడీ అనమాట. ఇంకెందుకు ఆలస్యం, లైట్గా బిర్యానీ కానీ వైట్ రైస్లో అయినా సరే, అలాగే వచ్చిన ఫ్రెండ్స్కు మంచింగ్లోకి అయినా సరే చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇవన్నీ మనకు ఈజీగా దొరికిపోయే పదార్థాలే కాబట్టి ఈజీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇంకెందుకు ఫ్రెండ్స్, లేట్ ఎందుకు, రెడీ అయిపోండి. ఈ సండే దీంతోనే స్పెషల్ చేసుకోండి మరి.
రెసిపీ మీకు కూడా ట్రై చేయాలనిపిస్తే లైక్ చేసి కింద కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు కొత్త వంటలను నేర్చుకోవడానికి మన వంట యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.